మన దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయని మీ అందరికీ తెలుసు కదండి. హ్యాండ్ పర్సెస్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్. ఇదొక మోడల్ అనమాట. ఇప్పటివరకు నేను మీతో షేర్ చేయలేదు. ఒక కస్టమర్ అయితే ఇలా ఆర్డర్ పెట్టుకున్నారండి. లోపల వైపు కూడా జిప్ వచ్చే విధంగా ఒక క్లాత్ని పొడవు 10.5 ఇంచెస్ అలాగే వెడల్పు 6 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇలా మనకి 2 పీసెస్ అవసరం అవుతాయండి ఈ హ్యాండ్ పర్స్కి. ఇదే విధంగా మరొకటి కూడా కట్ చేసుకుని ఇదే సైజులో ఒక ఫామ్ షీట్ అలాగే ఒక నాన్ ఓవెన్ కూడా కట్ చేసుకున్నాను. ఫామ్ షీట్ చుట్టూ కొంచెం తగినా పర్లేదండి, బట్ నాన్ ఓవెన్ మాత్రం సేమ్ ఉండాలి. ఈ రెండింటిని కూడా చుట్టూ కలిపి కుట్టేసుకుందాము. అలాగే ఈ క్లాత్ని ఏదైతే మెజర్మెంట్లో మీరు కట్ చేసుకున్నారో అదే మెజర్మెంట్లో ఇంకొక 2 నాన్ ఓవెన్ పీసెస్ని అయితే కట్ చేసుకోండి. ఇవి ఏంటంటే బయట పాకెట్కి అలాగే లోపల పాకెట్కి యూజ్ అవుతాయి. ముందే కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు 2 పీస్ని చుట్టూ కుట్టుకున్నాను. ఒక పీస్ పక్కన పెట్టేయండి. ఇంకొక పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ లాగా ఈ చివరి నుంచి ఆ చివరికి 1.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ అయితే అటాచ్ చేసుకుందాము. నేను ఇలా జిప్ని రివర్స్లో పెడుతున్నాను చూడండి. రివర్స్లో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవడమే. నార్మల్ పాదమేనండి, సింగిల్ పాదం ఏమీ కాదు. ఇలా జిప్ రివర్స్లో పెట్టాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే రన్నర్ ఓపెన్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది అడ్డు రాకుండా ఉంటుందండి. టాప్ స్టిచ్ వేసుకుని ఈ కట్ చేసిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని జిప్ పైన ఇలా రివర్స్లో పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. అండ్ అలాగే మీ అందరికీ తెలిసిందే కదా, మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ పర్సెస్ అలాగే బ్యాగ్కి సంబంధించిన రా మెటీరియల్, అడ్జస్టర్స్, మ్యాగ్నెటిక్ బటన్స్, అస్తర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను త్వరగానే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి ఆల్మోస్ట్. అలాగే బ్యాగ్స్ సింగిల్ బ్యాగ్ అయినా నేను కొరియర్ చేస్తాను. అంటే మీరు ఒక్క హ్యాండ్ పర్స్ లైక్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి హ్యాండ్ పర్స్ ఒక్కటే అయినా సరే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు బల్క్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఇలాగే తీసుకోవాలని మన దగ్గర ఏ రూలు లేదు. అండ్ ఇక్కడ కూడా జిప్ ఇంకొకటి తీసుకుని అటాచ్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ మాత్రం టాప్ స్టిచ్ వేయకూడదండి. టాప్ స్టిచ్ వేయకుండా మనం నాన్ ఓవెన్ పీస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేశాను. అటాచ్ చేసి ఇలా రివర్స్ తిప్పి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇదేంటంటే పాకెట్ కోసం అనమాట. బయట ఒక జిప్ వచ్చింది కదండి, సో దాని పాకెట్ కోసమని ఈ నాన్ ఓవెన్ షీట్ని ఎక్స్ట్రా కట్ చేసుకున్నాము. అండ్ నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తానండి. ఎక్స్ట్రా పీస్ని ఏం చేస్తానంటే లాస్ట్లో ఫినిషింగ్ కూడా కోసం అనేసి యూజ్ చేసేస్తాను. బట్ నేను మీకు కొలతలు కరెక్ట్గా చెప్పాలి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే కట్ చేసుకున్నామో నాన్ ఓవెన్ కూడా అంతే కట్ చేసుకోమని చెప్పాను. మీరు కూడా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఒక పాకెట్ అయితే రెడీ అయిపోయింది, బయట వైపు పాకెట్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక పాకెట్ కోసం నాన్ ఓవెన్ షీట్స్ 2 కదా కట్ చేసాము, షీట్ని ఇలా తీసుకొని 1.5 ఇంచెస్కే మళ్ళీ మార్క్ చేసుకొని ఒక కట్ చేసుకోవాలి. ఇప్పుడేమో ఇది లోపల పాకెట్ కోసం అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ తీసుకున్నాను. 3 నెంబర్ జిప్ తీసుకున్నానండి. ఆల్రెడీ రన్నర్ ఎక్కించేసాను చూడండి. 3 నెంబర్ రన్నరే ఎక్కించాను. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇది నేను ఇంచుమించుగా 8 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే 2x2 ఇంచెస్ ఇలా నాన్ ఓవెన్ క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రన్నర్ ఎక్కించానండి. రన్నర్ ఎక్కించిన దానికే నేను ఈ చివరన నాన్ ఓవెన్ ఒకటి పైన అలాగే ఒక పీస్ కింద పెట్టుకుని ఇలా చివరికి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా ఎదురికి పెట్టేసుకుని ఎదురు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. సేమ్ ఇటువైపు ఎలా అయితే చేస్తున్నామో అటువైపు కూడా అదే విధంగా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ లాంగ్ వీడియో మీరు అందరూ అడుగుతున్నటువంటి 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టే లంచ్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది డెఫినెట్గా చూపిస్తాను. చాలామంది స్లింగ్ బ్యాగ్ అడిగారు. నేను స్లింగ్ బ్యాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీకు తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ రన్నర్స్ ఎక్కించడం రాకపోతే దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేశానండి. వన్స్ మీరు ఆ వీడియో చూస్తే ఇంకెప్పుడు మీకు డౌట్ అనేది రాదు రన్నర్ ఎలా ఎక్కించాలని చెప్పి. రన్నర్ ఎక్కించడం దగ్గర ఫెయిల్ అయ్యే చాలామంది కుట్టడం అయితే ఆపేస్తున్నారు. అలా ఏమీ లేదండి. మీకు ఎంతవరకు ఏమేమి డౌట్స్ ఉన్నాయనేది నాకు కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తాను. ఈ మధ్య నాకు యూట్యూబ్లో రిప్లై ఇవ్వడానికి అస్సలు అవ్వట్లేదండి. బల్క్ ఆర్డర్స్ చాలానే ఉన్నాయి. నాకు వచ్చేటువంటి ఆర్డర్స్ మ్యాక్సిమం మిస్ అవ్వకుండా షార్ట్స్లో చూపిస్తున్నాను ఏమేమి ఆర్డర్స్ వస్తున్నాయని. నాకు గుర్తుగా ఉంటుంది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అటు ఇటు కూడా అంటే జిప్ కంటే కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుని ఈ నాన్ ఓవెన్ పీస్ ఉంది కదండి, దానిపైన రివర్స్లో పెట్టాలండి.
జిప్ని రివర్స్లో పెట్టి స్టిచ్ చేసేయండి. ఈ రన్నర్ మీకు అడ్డొస్తే కనుక నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం ఎత్తి రన్నర్ కొంచెం ఎదరకు లాగేసి మళ్ళీ రన్నర్ ఎదరకు జరుపుకొని అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ పీసెస్ మనం ఎందుకు అతుక్కుంటామంటే రన్నర్ అనేది చివరి వరకు వెళ్ళకుండా ఉండడం కోసం అండి. అంటే ఓపెన్ చేయడానికి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం జస్ట్ జిప్ బదులు ఆ పీస్లు అతుక్కుంటాం అంతే. ఇప్పుడు ఇందాక కట్ చేసిన పీస్ ఉంది కదండి 1.5 ఇంచెస్కి, దాన్ని ఈ జిప్ పైన ఇలా పెట్టేసుకుని ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పాకెట్ని మనం ముందుగా 2 ఫ్యాబ్రిక్స్ కదా కట్ చేసుకున్నామండి. ఒక ఫ్యాబ్రిక్ ఆల్రెడీ జిప్ అటాచ్ చేసాం కదా, అది కాకుండా ఇంకొకటి ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే చూపిస్తున్నాను. జస్ట్ మనం తయారు చేసుకున్నటువంటి ఈ పాకెట్ పీస్ని తీసుకెళ్ళి ఇప్పుడు చూపిస్తున్నటువంటి క్లాత్ కాకుండా ఇంకొకటి ఉంది కదండి, దాని వెనకాల అటాచ్ చేశాను అంతేనండి. జస్ట్ చుట్టూ కుట్టుకున్నాను అంతే. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ పైన పెట్టుకుని ఆపోజిట్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. అంటే మనం బయట వైపు జిప్ వచ్చిన పార్ట్ కాకుండా ఇంకొక పీస్ ఉంది కదండి, దానికి అటాచ్ చేసుకోవాలి. దీనికి అటాచ్ చేస్తే రాదు కదా, సో వేరే దానికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? రన్నర్ బయటకు రాకుండా ఉండడం కోసం మనం ఇలా అటు ఇటు కూడా పీసెస్ అయితే అతుక్కున్నాము. ఇప్పుడు హ్యాండిల్ అనేది ఆప్షనల్ అండి. నేనైతే పొడవు 6 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకుని ఒక చిన్న డోరీ ఎలా అయితే కుట్టుకుంటామో అదే విధంగా కుట్టుకున్నాను. ఈ పొడవు మీ ఇష్టం, కావాలంటే 10 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండిల్ని ఈ 2 జిప్పులకి మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండిల్ లోపలికి ఉండేలాగా పెట్టుకుని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకోవడానికంటే ముందు ఇలా సెట్ చేసుకోండి, 4 వైపులా కరెక్ట్గా వస్తుందా లేదా అని సెట్ చేసుకుని చుట్టూ కుట్టుకొని ఇలాగా పోగులనేవి బయటకు రాకుండా నాన్ తోటి ఫినిషింగ్ ఇచ్చేయడమే చుట్టూ కూడా. అంతేనండి, చాలా ఈజీగా మీకు గట్టిగా అంటే ఎంత స్లోగా కుట్టినా 1/2 అవర్లో మీకు ఈ హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మన దగ్గర 120 రూపీస్ పడుతుంది. 120 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లో సింగిల్ జిప్ ఉంటుంది, అది వచ్చేసి 100 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.